జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయి అని, అన్ని ఆర్థిక సంబంధిత కేసులు. భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి. A1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా A1 అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు. A1 ఈయన, A2 ఆయన, ఇట్లా అంతా ఉన్నారు. ఆయన పైన 11 కేసులు రిజిస్టర్ కాబట్టడం సిబిఐ చేత, వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం, 43,000 కోట్ల రూపాయల అవినీతికి ఇతను పాల్పడ్డాడు. ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండిపడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఇతని పైన 2012లో 11 ఛార్జ్షీట్లు వేయటం జరిగింది. అది అందరికీ తెలుసు. 18 నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు. ఇతను రిమాండ్ ఖైదీగా, అది అందరికీ తెలుసు. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది. అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు, ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే. హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు, ఏదో ఇద్దరు వ్యక్తుల వల్ల గ్రూపుల మధ్య జరుగుతుంది. ఈ ఆర్థిక పరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి, క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది. నేను ఎందుకు మరలా పునరావృతం చేస్తున్నాను, మరలా ఉటంకిస్తున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది, భరించరానిదిగా ఉంది. అతను ఏ ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో అంత డ్రామా ఆడారో, సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారో, బేగంపేట ఎయిర్పోర్ట్లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి. ఇప్పుడు అతను కేసుల్లో నేరం చేశాడా, ప్రజల సొమ్ము కొట్టేశాడా, తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే, ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు, ఎందుకంత ప్రమాదభరితంగా వ్యవహరించాడో అది తేల్చాలి. ఇప్పుడు ఏమైంది? ఛార్జ్షీట్లు వేశారు, ఛార్జ్షీట్లు పరిగణలోకి తీసుకున్నారు. కొంత విచారణ జరుగుతూ ఉండగా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అంతా 2020లో జనవరి 10వ తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా. తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు. ఏమని? ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెస్, ప్రజలు కూడా, ఈ టీవీలో వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి? అయ్యా, నేను ముఖ్యమంత్రిని, నేను కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు, శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది, శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది, ప్రజా జీవనం కుంటుపడుతుంది, రాష్ట్ర ఖజానాకు కూడా దెబ్బతింటుంది, డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా, అందుకని నన్ను కోర్టు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు. నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు. వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది. అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి? ఎందుకు ఆయనకి ఇవ్వాలండి? ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే. నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమని? శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి? 10 మంది పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా, ఏమన్నా మహాత్మా గాంధీయా, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా? కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి
స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? డబ్బు ఖర్చు అయితే నీకంటే ప్రజలు మేము పెట్టుకుంటాం, మేము భరిస్తాం. 100 రూపాయలు దొంగతనం పత్రికా సోదరులు దయచేసి వినాలి సార్, ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి. న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని. జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి. 100 రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఏదో మీరు అర్థం అయిందా? 100 రూపాయల దొంగతనం కేసు దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం 10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, 100 రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి. చట్టం, వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా? 100 రూపాయలు దొంగతనం చేస్తే 10,000 రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా? జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది. నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యి ఉండొచ్చు, దోపిడీదారిని అయ్యి ఉండొచ్చు, ప్రజల సొమ్ము కొట్టేసి ఉండొచ్చు. ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సభవా? న్యాయస్థానాలు చెప్పాలా? ప్రజాధనం వృధా అవుతుందంటే మరి అది కూడా వదలండి. 100 రూపాయలకి 1,000 రూపాయలు 10,000 ఎందుకు ఖర్చు పెడతారండి? వదిలేయండి దర్యాప్తు. ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఒక పౌరుడిగా నేనంటున్నది కరెక్ట్ కాదు, వదలటానికి లేదు. గతంలో ఎంతమంది రాలేదండి? మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా? ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకు జైలు శిక్ష పడింది. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకయ్యారు, వచ్చారు. ఏమో ప్రత్యేకమా? ఈరోజు నా పాత్రికేయ సోదరులారా, ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో, నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు. ఆ రోజున ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు, ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు. కనుక కోర్టులో పిటిషన్ వేశాడు కనుక అది నిజమే, అది సబబే అని కోర్టుకు తెలియజేయటం కోసం ఆ పనికిరాని రాసిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నేను తారాచకం సృష్టించాడు. అది గమనించాలి. నేను కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు సమర్థిస్తారా? కోర్టును ప్రశ్నించకూడదని ఎక్కడ లేదండి. నేనేం తప్పు మాట్లాడటం లేదు. ప్రతి ముద్దాయి కూడా, ఇంకొక ముద్దాయి కూడా జేబు దొంగ వస్తాడండి, ఒక 1000 మందిని వేసుకొని వస్తాడండి. ఎలా చేస్తారా పోలీసులు? ఏమండి పోలీస్ ఎలా చేస్తారా మీరు? రేపు ఒక హంతకుడు ఉంటాడండి, గొడ్డలు భుజాన్ని పెట్టుకొని కోర్టుకు అటెండ్ అవుతాడు, ఒక 1000 మందిని ఊరేగింపుగా. వీళ్ళు ఎలా ఏం వాట్ ఈస్ దిస్? అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అతని వ్యవహార శైలితో హైదరాబాద్ నగరంలో న్యాయస్థానాల్ని భయకంపితులు చేశాడు. ఆయన సిబిఐ కోర్టు న్యాయాధిపతిని ఇండైరెక్ట్గా భయపెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు. అతను సిబిఐ కోర్టు అదేదైతే ఉందో ఆవరణ, ఆ చుట్టుప్రక్కల వ్యాపార సంస్థలను క్లోజ్ చేయించారండి. ఇతనెవడో ముద్దాయి కోర్టుకు వస్తుంటే వాళ్ళందరి జీవితాన్ని ఎందుకంటే పాడు చేయాలి? వాళ్ళ జీవన భృతిని ఎందుకు ఆటంకం కలిగించాలి? ఏమైనా దేశం కోసం రక్తార్పణం చేసిన వ్యక్తి వచ్చేది కోర్టుకి? భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఒక చెయ్యి ఒక కన్ను పోగొట్టుకున్నవాడా కోర్టుకు వస్తుంది? అరే మీ దుంపల దగ్గర 11 ఛార్జ్ షీట్లు అతని మీద 43,000 కోట్లు కొట్టేశాడని సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు చెప్పారు. ఇది వరలరామయ్యో, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పింది కాదండి. సిబిఐ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లు వేస్తే సిబిఐ కోర్ట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకుంది. ఆ ఛార్జ్ షీట్లని నంబర్ చేశారు.